గైస్ ఈరోజు ఏమంటే వీడియో మా ఇల్లు ఖాళీ అయింది, బాడీకి ఇస్తాము. ఇది మా ఊరి ఇల్లు, అది మాది అనమాట. చూపిస్తామండి. ఎక్కడ నేను ఎత్తుక్కొద్దాను ఫ్రెండ్స్, ట్యాంక్ వీధి మీ అందరు తెలిసి ఉంటుంది. అంగల్లో వాళ్ళకి అంగల్లో ఇది మా ఇల్లు, అంగల్లో చూసుకోండి. ట్యాంకీకి పక్కనే ట్యాంక్ వీధి ఫ్రెండ్స్. చక్కగా బస్టాండ్లో నుంచి ఒకటే వీధి, ఇట్లా బ్యాంక్ దగ్గర నుంచి కూడా వచ్చేయచ్చు. ఇప్పుడు చూపిస్తామండి. పార్కింగ్ కూడా ఇక్కడ మంచి ఏరియా కూడా ఉంది. గేట్లు కూడా బాగా బలిష్టంగా ఉన్నాయి. టులెట్ బోర్డర్ అన్నాడు చూడండి మా డాడీ కూడా. గేట్లు కూడా బాగా బలిష్టంగానే ఉన్నాయి. ఏం సంబంధించాల్సిన అవసరం లేదు. బీగాలు కూడా వేసేస్తా ఉంటాము అప్పటికప్పుడు, సరేనా. ఇవి స్టెప్స్ ఫ్రెండ్స్. స్టెప్స్లో మనకి లైట్ కూడా ఉంది, మొన్ననే రెడీ చేయించిన ఫ్రెండ్స్. కరెంట్ ఉందా? మేబీ కరెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, లైట్ కూడా వేయించినాం మొన్ననే. స్టెప్స్ ఎట్లా ఒక 10, ఇట్లా ఒక 5, మొత్తం 15 స్టెప్స్ వరకు ఉన్నాయి. ఇది ఇల్లు. ఇక్కడ వాటర్ వస్తాయి, డ్రింకింగ్ వాటర్ పట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కుళాయి ఉంది. ఇక్కడ కూడా మొన్ననే కొత్త ట్యాప్ వేయించినాను. ఇది ఫస్ట్ రూము, ఫస్ట్ ఇల్లు. దీనికి కూడా అయితే తాళం వేసి పెడతాం ఫ్రెండ్స్. ఎవరైనా వస్తే చూపిస్తాము. ఇట్లా గుమ్మం నుంచి ఎత్తుకుంటే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మీటర్ ఉంటుంది, పక్కన ఒక కిటికీ ఉంది. ఇది మా ఇల్లు. లోపల లైట్లు వేస్తా. చూసుకుంటే ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం హాలు. ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉందో అది నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు. మా తాత కట్టించినాడు. లైట్ ఉంది, ఫ్యాన్ కూడా వేయించుకోవచ్చు. షోకేష్. ఇట్లా పోతే రైట్ సైడ్ బాత్రూము. ఇక్కడైతే ఫ్రంట్ నుంచి కిటికీ. ఈ కిటికీ స్పెషాలిటీ ఏమంటే ఫ్రెండ్స్, పగలు మనం బయటకు చూడవచ్చు, రాత్రి మనకు లోపల కనిపిస్తాయి. అట్లా ఇది స్పెషాలిటీ. ఇంకా ఇదైతే బాత్రూమ్. ఇక్కడ వన్ రూమ్ అయితే ఫ్రెండ్స్. చక్కగా ఒకటే డోర్ ఏం లేదు దీనికి. వన్ రూమ్ ఇది. ఇక్కడైతే మీరు కుకింగ్ చేసుకోవచ్చు ఈజీగా. షింక్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడైతే షింక్ ఉంది, చూసుకోండి. ఇది కూడా మొన్ననే కొంచెం నీట్గా అంతా ఇల్లంతా వేసి యాసిడ్ వేసి కడిగేసాము. షోకేస్లు అంతా ఇవి. ఇక్కడ కూడా ఏమైనా సామాన్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ కుకింగ్ చేసుకునే గ్యాస్ ఇక్కడ పెట్టుకుంటే పైకి పోయేకి ఇది ఫన్నలో. ఇదైతే పైన ఏమైనా సామాన్లు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది మా ఇల్లు. ఇట్లా సామాన్లు ఏం కావాలంటే అవన్నీ పెట్టుకోవచ్చు. ఇట్లా పోతే ఇంకా బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమే. హాల్లో నుంచి కనెక్షన్ ఉంటుంది. హాల్లో నుంచి వన్ రూమ్కి, వన్ రూమ్లో నుంచి బెడ్రూమ్ కనెక్షన్ ఉంటుంది. బెడ్రూమ్ అయితే సింగిల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక బెడ్ వేసుకొని ఒక కపుల్కి అయితే మంచిగా సెట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్, 2 పిల్లలు అయినా కూడా బాగా సెట్ అవుతుంది. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మీకు ఇవి కూడా ఉన్నాయి, తగిలించుకునేది ఏమన్నా గుడ్డలు పాటు తగిలించుకోవచ్చు. కిటికీ ఇది. ఇక్కడ నుంచి కిటికీ ఒక ఓపెన్ వ్యూ ఉందన్నమాట. ఇంకా పైన ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఫ్యాన్ ఇన్బిల్ట్ ఉంది. ఇది కావాల్సింటే హాల్లో వేపిస్తాము, లేదంటే ఇక్కడ కావాలన్నా పెట్టుకోవచ్చు మీరు. ఇది బెడ్రూమ్ డోర్ ఒకటి ఉంది. ఇక్కడ డోర్ వేస్తే క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్యాన్ స్విచ్లు ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. స్విచ్లు అయితే ఉన్నాయి. కిటికీ ఇష్టం ఉంటే ఓపెన్ చేయండి, లేకుంటే మూసేయండి డిస్టర్బెన్స్ ఉంటే. నేనైతే మూస్తాను, చూడండి. మీకు ఇది ట్రాన్స్పరెంట్ ఏం లేదు, క్లోజ్ చేస్తే ఏం కనిపించదు, సరేనా. బాగుంటుంది కిటికీ కూడా. బెడ్రూమ్లో నుంచి వన్ రూమ్, కిచెన్ రూమ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. ఇది కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు కిటికీలో, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మొన్ననే ఫిట్ చేయించిన, అంతా రెడీ చేయించిన. బల్లి అంటే నాకు భయం స్వామి. డిస్టర్బెన్స్ వద్దు అనుకుంటే క్లోజ్ చేయండి, సరేనా. బల్లి అయితే నాకు భయము. బల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు తరిమేలు అనుకుంటే తరిమేయండి. ఎంత ఉంది చూడండి. అది వెంటిలేషన్కి టెన్షనే లేదు ఫ్రెండ్స్. ఏం కిటికీలు, ఏడో కిటికీ, ఆడో కిటికీ వరుసగా. ఇంకా బాత్రూంలో పోదామా? బాత్రూమ్ చూపించే ముందు మీకు ముందే చెప్తాండా, బాత్రూమే అందరూ చూసేది ప్రిఫరెన్స్ కాబట్టి చూసుకోండి. బాత్రూంలో కూడా కొత్త కుళాయిలు అన్నీ కొత్త వేపించిన. బాత్రూంలోకి ఎంట్రీ అయితే అంటూనే ఏడైతే కొత్త కుళాయి ఫ్రెండ్స్. మొన్ననే వేపించినవి 200 రూపాయలు. వాటర్ అయితే 24/7 వస్తాయి, మీకు టెన్షన్ ఏం లేదు. స్నానం చేసుకునేకి ఎంత చిన్నది బాత్రూమ్ ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, పైన లైట్ ఉంటుంది. కనెక్షన్ లెట్రిన్ కూడా ఉంటుంది. లెట్రిన్ మొన్ననే మొత్తం క్లీన్ చేస్తున్నాం. లెట్రిన్ అయితే క్లీన్గా పెడతారు మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ వాళ్ళు. చూడండి, ఇంకా బల్లి ఉంది. బల్లి అంటే నాకు భయం. ఆడొక వెంటిలేషన్ కోసం ఆడ అవుట్ ఉంది, అది క్లోజ్ చేసుకుని ఓపెన్లోనే పెట్టుకుని మీ ఇష్టము. డోర్, బాత్రూమ్ డోర్ వేసేయాలన్నా కూడా ఇట్లా వేసుకోవచ్చు మీరు, సరేనా. వేసుకొని లోపల పని కానిచ్చుకోవచ్చు, బాత్రూమ్ పోవచ్చు. ఈడ స్విచ్లు ఉన్నాయి. ఇట్లా క్లోజ్ చేస్తే ఫుల్ స్పేస్. చూడండి, స్పేస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, 1, 2, 3, 4, 5, 6 అడుగులు ఉంది. దగ్గర 6 అడుగులు. స్నానం చేసుకుని తిరుక్కుని ఒకరైతే చేసుకోవచ్చు స్నానం. ఇది మా తాత కట్టించి, నేను మేము కాదు కాబట్టి అంతేం లేదు.
ఈడ కూడా గడి ఉంది, పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు, మీరు గడి పెట్టుకోవచ్చు. సరేనా, అది ఓవరాల్గా ఈ రూము, ఈ ఇల్లు. ఇంకా బయటకు వస్తే ఈడ కొంచెం స్పేస్ చాలానే ఉంది మీకు. ఆడ నుంచి ఈడ వరకు స్పేస్ చెప్పులు ఈడ కలిసి వేసి పెట్టుకోవచ్చు. కిటికీ నుంచి వ్యూ అవుతుంది చూడండి. చేస్తాను ఇంటి నుంచి వ్యూ ఇది మా ఇంటి ముందర నుంచి. అది ముందరింటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు. ఇట్లా పోతే ఇట్లా రోడ్డు ఉంది, ఇట్లా పోతే ఈడ రోడ్డు ఉంది. ఇప్పుడు ఇంకో ఇల్లు ఫ్రెండ్స్, ఇది కూడా మా ఇల్లే. పక్కన చిన్నది ఒకరు ఉండేదానికి సెట్ అయ్యేది, మొన్ననే రీసెంట్గా కట్టినాము. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ వీడియో మొత్తం పెట్టినా. ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది, ఇన్ని నుంచి ఇటు వరకు ఒక కిటికీ, మళ్ళీ పక్కనే డోరు. కొత్తది ఇది ఇల్లు. ఒకరే ఉన్నారు ఇంతవరకు, ఒకరు అంటే ఇద్దరు ఉంటారులే. ఫస్ట్ ఒకరు ఉన్నారు, దాని తర్వాత ఒక అవ్వ ఉన్నింది. దీనికైతే బీగం ఉంటుంది ఫ్రెండ్స్, మా దగ్గర ఒకటి ఉంటుంది, మీకు ఒకటి ఇస్తాము. ఇక్కడ నుంచి అయితే ఇల్లు ఇది సెకండ్ హౌస్ ఫ్రెండ్స్. దానికి రెంట్ చెప్తాను, దీనికి రెంట్ చెప్తాను, సరేనా, లాస్ట్లో చెప్తాను. ఇది ఇల్లు. వస్తాంట్లోనే రైట్ సైడ్లో స్విచ్లు అయితే ఉన్నాయి. స్విచ్లు, ఫ్యాన్ స్విచ్ ఉంది, లైట్ స్విచ్ ఉంది, అన్ని స్విచ్లు ఉన్నాయి మనకి. అన్నీ రెడీ చేసి కొత్త ఇల్లు కాబట్టి కొత్త బోర్డు అంతా ఉంటుంది. పెయింట్ అయితే మొత్తం బ్లూ కలర్ పెయింట్ ఇది, చూసుకోండి మీరు ముందే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళేది ఒకటే రూమ్ ఇది, సరేనా. ఒకటే రూము, ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, మీ ఇష్టం వచ్చినంతే. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది ఉండొచ్చు. ఇటు నుంచి ఆడ వరకు ఇది. పైన సెల్ఫ్ ఒకటి పెట్టినాము, సెల్ఫ్ పైన ఏమైనా పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఏడో టేబుల్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. ఏమైనా సామాన్లు కుకింగ్ చేసుకునేకి ఇక్కడ ఏమైనా రైస్ కుక్కరు, గీజర్, సంథింగ్ ఏది కావాలన్నా ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక కిటికీ క్లోజ్ చేసి ఏదో ఒకటి ఈడ చూసుకున్నట్లయితే ఇంకా 3 దాంట్లో గెర్లు పెట్టించినాము. ఒకటి బీగము, 2 కింద పైన 2 బీగాలు. ఇంకా ఇట్లా పోతే ఇక్కడ స్విచ్లు ఉన్నాయి. స్విచ్లు ఇంకా బాత్రూము, లెట్రిన్ ఇక్కడ పక్కనే వస్తుంది. నా ఐడియాలజీ ప్రకారంగా అప్పుడు కట్టించినాము. ఇక్కడ మిర్రర్ కూడా పెడదాం అనుకున్నాము, ఇట్లా డోర్ పెట్టేద్దాం అనుకున్నాము. దాని తర్వాత ఎట్లా అయింది. ఫస్ట్ బాత్రూమ్ ఇది. చాలా రోజులు అయింది ఈ ఇంటికి వచ్చి, లోపలికి వచ్చి. అది ఫస్ట్ బాత్రూమ్. బాగానే క్లీన్గానే ఉంటాయిలే మావి, సరేనా. సెకండ్ ఇంకా అది లెట్రిన్, ఇది బాత్రూము. ఇక్కడ గీజరు ఏమేమో పెట్టించినాము అప్పుడు, కానీ అవి ఏం సెట్ అయ్యింది అప్పుడు. గీజర్కి పైపు అంతా పెట్టించినాము. బల్లులు ఉంటాయి, నాకు భయం స్వామి. బల్లులు ధరమేసి కదా. ఇక్కడ కిటికీ వచ్చింది, ఈ కిటికీ ఉంది. వేసుకో, తెరుచుకోవాలనుకుంటే తెరుచుకో. స్నానం చేసేటప్పుడు మూసేయి. అది ఓవరాల్. పైన చూసుకుంటే షెల్ఫ్ ఉంది, ఈ నుంచి ఆడ వరకు ఒక షెల్ఫ్ ఉంది. ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు మీరు. కనిపిస్తుందా? ఇవన్నీ మా సామాన్లు ఫ్రెండ్స్. ఇవైతే ఎవడో ఉంటాయి, తీయంలే, చూస్తాం. ఇంకా ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు సంథింగ్ మొత్తం. ఇది ఫస్ట్ ఇల్లు వచ్చి రెంట్ వచ్చి 3000 నుంచి 4000 వరకు చెప్పింది. మా అమ్మకి వచ్చి మాట్లాడాను, నేను నెంబర్ ఇస్తాను, లేదంటే ఫస్ట్ మీరు చూసింటారు టూలెట్ బోర్డులో. అదే మా అమ్మకి వచ్చి మాట్లాడితే ఫ్యామిలీ అయితే ఒక 3,500 వరకు ఉంది. లేదు స్టూడెంట్స్ అనుకుంటే 4000 వరకు ఉండొచ్చు మేబీ, నాకు కరెక్ట్గా తెలియదు. ఈ రూమ్ కూడా అంతే, ఫ్యామిలీ అయితే 1500, 1700 అట్లా. లేదు బ్యాచిలర్స్ అనుకో ఒక ఇద్దరు ఉండొచ్చులే, ఒక 2000 వరకు చెప్తుంది అనుకుంటా. నాకు కూడా కరెక్ట్గా తెలియదు. మీకు మిద్దిపైకి పోయే కూడా మంచి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మిద్దిపైకి పోతే అక్కడ బట్టలు కూడా ఉతుక్కొని ఆరేసుకోవచ్చు. స్టెప్స్ ఇట్లో 5, అట్లా 5, 10 అనుకోండి. స్టెప్స్ 10-15. మీరు మిద్దిపైకి వస్తే ఫ్రెండ్స్ ఎనానిమస్ స్పేస్, న్యూమరస్ స్పేస్. ఈ నుంచి ఆ నుంచి మొత్తం అందే ఫ్రెండ్స్. ఇది మొత్తం స్పేస్ మొత్తము. బెస్ట్ ఆప్షన్ ఏమంటే ఇక్కడ మీకు కుళాయి ఉంది. కుళాయి నీళ్ళు తిప్పుకొని ఈడే గుడ్డలు కూడా ఉతుక్కోవచ్చు. బొక్క ఆడుంది, నీళ్ళు వెళ్ళిపోతాయి, ఏం టెన్షన్ ఏం లేదు. కిందకి ఎట్లా ఉతుక్కునేది అనుకునే పనే లేదు. ఈడే నీళ్ళు వస్తాయి, ఈడే గుడ్డలు ఉతుక్కొని ఈడే వైర్లు అన్నీ వేసినాము, ఈడే ఆరేసుకోవచ్చు. మేమైతే కింద ఉతుక్కొని ఆ బయట పోయి ఆరేస్తాము. ఇన్ని వైర్లు పెట్టినాము చూడండి. ఇన్ని వైర్లలో ఆడవుతాను మీరు బట్టలు కూడా ఆరేసుకోవచ్చు. ఏం పెద్ద టెన్షన్ ఏం లేదు, అన్నీ వైర్లే. ట్యాంకరు 1 లీటర్ ట్యాంకర్ ఇది. డైలీ 1-2 సార్లు నింపేస్తాము. పక్కనే పెద్ద ట్యాంకర్ ఉంది, నీళ్ళు అయిపోతే వస్తూనే ఉంటాయి. పెద్ద గుంత కూడా ఉంది, సంపు ఉంది, మాకు టెన్షన్ ఏం లేదు.
ఇట్లాంటి ఒక ట్యాంకర్ పట్టేంత గుంత ఉంది మాకి. నీళ్ళకి కొరతే లేదు, నీళ్ళ గురించి ఏం సంబంధమే లేదు. మీకు పక్కనే ఉండే ఇల్లులు అన్నీ ఇవి చూపిస్తాను ఒకసారి బ్రీఫ్గా. ఇంకా ఆ పక్క ఆచార ఇల్లులు అంతా ఉన్నాయి. ఇక్కడ నుంచి మిడ్స్ కాలేజ్ కూడా దగ్గరే, ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, ఒక 300-400 మీటర్స్ అంతే ఇక్కడ నుంచి మిడ్స్ కాలేజ్. అయితే స్టూడెంట్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఉండిన్నారు ముందు స్టూడెంట్స్ ఎక్కువ. ఇంక ఇట్లా పోతే చక్కగా పోతే బ్యాంకు బస్ స్టాండ్. అది చూడండి, ఫుల్ రైనీ సీజన్, రైన్స్ పడుతూ ఉంటాయి. ఇది సీజన్ ఇది కాబట్టి నా చెట్లు ఇది చిన్న ఇల్లు చూపిలేదా, దానికి పైన ఇది మొత్తం కట్టించుకొని ఇదంతా చెట్లంతా పెట్టుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉండే చెట్లు కూడా పెట్టుకోండి. నాకు ఇంట్రెస్ట్ ఉండే చెట్లు ఆరిపోతుంటాయి సీజన్ ఇది కాబట్టి. ఇక్కడ లెమన్ చెట్లు ఇవన్నీ పెట్టినాను. ఇది నుంచి చూసుకుంటే ఇవి ఇల్లులు, వీడియో పర్పస్ వేరు కాబట్టి చూపిస్తాను. చూడండి, ఇటు నుంచి ఒక చెట్టు ఉంది, కొట్టాను మళ్ళీ వస్తుంది. ఆడ మా గార్డెను, మేము బట్టలు ఆరేసేది. ఇక్కడ తీగ కనిపిస్తుంది, ఆ తీగలో ఆడ. ఇది మొత్తము ఓవరాల్గా ఫ్రెండ్స్. మీకు ఇల్లు నచ్చితేనే రండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇప్పుడు ఇల్లు లేదు ఖాళీగా అంగల్లో ఓన్లీ ఫ్రెండ్స్. ఇది అంగల్లోనే మీకు ఉంది ఇల్లు కావాలి అత్తటాన్నాం అనే వాళ్ళకి ఇది వచ్చేయండి, సరేనా? బెస్ట్ ఆప్షన్ ఇది. మీకు మంచి బడ్జెట్లో అన్నీ బాగున్నాయి ఫెసిలిటీస్. సింగిల్ బెడ్రూమ్. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ట్రై చేయండి, వచ్చి అడగండి, చూడండి. నచ్చితే ఆల్రెడీ వీడియో చూపించిన, ఆ వీడియో చూసినా కూడా మీకు సరిపోతుంది. మళ్ళీ అడగాల్సిన వచ్చి డైరెక్ట్ మాట్లాడి మా అమ్మకి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయండి, అంతేనా? సరే, ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక 50 లైక్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.